నా ఇంట్లోని ఇన్ని సీక్రెట్ డోర్స్ ఉంటాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఇంతకు ముందొచ్చేసరికి మనమైతే ఇక్కడున్న సీక్రెట్ డోర్‌నయితే తెరిచాం. సో, ఇంకా మన ఇంట్లో చాలా సీక్రెట్ డోర్స్ అయితే తెరిచామనమాట. మన లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు అవన్నీ మళ్ళీ లాక్ అయిపోయాయి. సో, వాటినైతే ఇప్పుడు తీయదలుచుకోలేదు. తర్వాత ఇంకెప్పుడైనా తీద్దాం. ఇంకా ఏమన్నా సీక్రెట్ డోర్స్ మన ఇంట్లో ఉన్నాయా? నేను చెక్ చేస్తున్నాను. ఇవన్నీ మనం ఆల్రెడీ ఓపెన్ చేసినవే కదరా షిన్‌చాన్? అవును ధనువన్న. ఇవన్నీ మనమైతే ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ చేసేసామన్నమాట. కొత్తగా ఇంకేమైనా ఉన్నాయా అని నేను చూస్తున్నాను. నాకైతే ఒక్కటి కూడా కనబడలేదు. మన ఇల్లు మొత్తం ఏవేవో దాచిపెట్టారు. ధనువన్న, అంతా మీ తాతయ్య గారు, మీ నాన్నగారు అందరూ వీళ్ళే దాచిపెట్టారేమో నాకు తెలిసి. ఇది నా హౌస్‌లా లేదురా. ఒక పెద్ద మిరాకిల్ హౌస్‌లా ఉంది. ఒక్కొక్కటి బయటపడుతున్నాయన్నమాట. మన ఇంట్లోను ఉన్నవే ఇన్నున్నాయంటే తెలియనివి ఇంకెన్నున్నాయో. సో, అందుకే ఈరోజొచ్చేసి మనమైతే మన ఇంట్లో ఇంకేమన్నా సీక్రెట్ డోర్స్ ఉన్నాయని చూడబోతున్నాం. సో, ఇక్కడ మన కిందున్న డోర్స్ అన్ని ఆల్రెడీ ఓపెన్ చేసాం. సో, ఇంకా కొత్తగా ఏమన్నా ఉన్నాయంటే ఒకసారి మనమైతే బయటికి వెళ్లి చూడాలి. ఇంటి బయటైతే మాత్రం మనకి సీక్రెట్ థింగ్స్ అంటూ ఏమీ లేవు. మనం ఎప్పుడు పర్ఫెక్ట్‌గా వెతకలేదు. సో, ఎక్కడన్నా ఉన్నాయా అని ఒకసారి చూడాలి. గరాజ్‌లో నేనెప్పుడు ఓ ఓ ఓ ఒక్కసారి ఆగండి. నేను ఎప్పుడు గరాజ్‌లో ఈ డోర్‌ని చూస్తాను. కానీ ఈ డోర్ అయితే మాత్రం ఎప్పుడు అన్‌లాక్ చేయలేదు. సో, ఇక్కడ కూడా డోంట్ ఓపెన్ అనే ఒక చిన్న సింబల్ పెట్టారు. అరే షిన్‌చాన్ ఒకసారి రారా! నీకోటి చూపించాలి. నేనొకటి కొత్తది చూశాను. ఇక్కడైతే ఇక్కడో డోర్ ఉంది. ఈ డోర్‌ని ఎప్పుడు ఓపెన్ చేయలేదు. సో, ఖచ్చితంగా దీన్నైతే మనం ఓపెన్ చేయలేం. నాకర్థమైంది. దీని యొక్క కీస్ లేవు. ఇదేదో పాత డోర్‌లా ఉంది. దీన్ని బ్లాస్ట్ చేస్తే కాదు కదా! ఏం చేసినా విరగ్గొట్టలేము. చాలా కష్టంగా ఉంటదని నాకు తెలుసు. అరే షిన్‌చాన్, దీన్నైతే ఓపెన్ చేయొద్దనుంది. ఓపెన్ చేయకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ ఓపెన్ చేశామనుకో మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనిపిస్తుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయడానికి షిన్చాన్ ఉన్నాడు కదా. మీరెందుకు భయపడతారు ధనువన్న? మీరైతే ఓపెన్ చేయండి. దేనికి కంగారు పడకు, నేనున్నాను. ఎట్టి పరిస్థితిలో ఏం కాదు. అక్కడైతే క్రాస్ బోర్డ్ పెట్టారని బాధపడుతున్నావా? ఏమీ కాదు. ఓపెన్ చేసిన తర్వాతే కదా మనకు తెలుస్తుంది. ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ని మనం ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఇదేమన్నా పెద్ద లెక్క ఏంటి? నాకు తెలిసి లోపల ఏమైనా డైనోసార్స్ ఉంటాయేమో, లేకపోతే బంగారు నిధులు ఏమన్నా ఉంటాయేమో. ఏముంటాయో నాకైతే అర్థం కావట్లేదు. భూతాలు అయితే ఉండవు కదా. షిన్‌చాన్ అన్నది కూడా కరెక్టే. ఇప్పటికే మనం చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. సో, ఇంకే ప్రాబ్లమ్ అయినా వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నా క్యూరియాసిటీ కూడా చాలా పెరుగుతుందిరా. దానిలో ఏముందా అని ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఎప్పటినుంచో ఉన్న పురాతనమైన డోర్. దాన్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ థింగే ఉంటుంది. కానీ అక్కడ క్రాస్ బోర్డ్ పెట్టారు ఓపెన్ చేయొద్దని. నువ్వు అన్నట్టుగా దయ్యాలు, డైనోసార్లు లాంటివి ఉన్నట్లయితే కొంచెం కష్టమే వాటిని ఎదుర్కోవడం. సరే, నేను కూడా ఇప్పుడు ఓపెన్ చేయకుండా అస్సలు ఉండలేను. సో, ఇంతకుముందు మనమైతే ట్రెవర్ ఇంటికాడ డోర్‌ని ఓపెన్ చేయడానికి ఒక స్పెషల్ ఎక్స్‌పర్ట్‌ని అయితే మనం పిలిచామనమాట. సో, అతను వచ్చేసరికి ఈజీగా డోర్స్‌ని అయితే అన్‌లాక్ చేస్తాడు. అతనికి కాల్ చేద్దాం ఒకసారి. హలో అన్న, ఒకసారి మీరు ట్రెవర్ ఇంటికాడకి సో, ఒక డోర్‌ని అన్‌లాక్ చేయడానికి వచ్చారు కదా! అప్పుడు బాగా అన్‌లాక్ చేశారు. ఇప్పుడు మా ఇంటికాడ కూడా అటువంటి డోర్ అయితే ఒకటుంది. సో, ఆ డోర్‌ని అన్‌లాక్ చేయాలి. దాని యొక్క కీస్ గాని, దాని యొక్క ఇన్ఫర్మేషన్ గాని ఏమీ తెలీదు నాకు. ఒకసారి మీరొస్తారా? తమ్ముడు, అది అప్పుడులా నేనిప్పుడు ఎటువంటి డోర్స్‌ని అన్‌లాక్ చేయలేను. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో పడ్డాను. ఇప్పుడు నా దగ్గర ఉండాల్సింది ఒకటి లేకుండా పోయింది. అది లేకపోవడం వల్ల ఇప్పుడు నేను డోర్స్ అయితే అన్‌లాక్ చేయలేను. ఇప్పుడు లాస్ ఏంజల్స్‌లో మీరు తప్ప ఇంకొకరు మాకు ఆప్షన్ లేరు. సరే, ఒకసారి మీరు మా ఇంటికైతే రండి. సో, నేను మీకు సాయం చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు మీరైతే ఆ డోర్‌ని అన్‌లాక్ చేయండి. ఓకేనా? ఓకే రషించాన్. నేనైతే అతనికి మొత్తం చెప్పాను. అతనైతే ఇక్కడికి వస్తా అన్నాడు. బట్ అతని దగ్గర అయితే మాత్రం మెయిన్ ఏదో లేదంట. బట్ ఏం లేదో నాకైతే అర్థం కావట్లేదు. చెప్పలేదు. సరే, ఫాస్ట్‌గా రమ్మన్నా కాబట్టి వస్తాడు. నాకైతే దీని వెనక్కి ఏముందో చూడాలని ఉంది. మీకు కూడా చూడాలనిపించినట్లయితే వీడియోని ఫాస్ట్‌గా లైక్ చేయండి. అరే షిన్‌చాన్, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదురా. అరే సబ్స్క్రైబ్ చేయమని చెప్పురా బాబు. సర్లే చేస్తారులే. సరే గానీ వీడియోని లైక్ చేస్తే చాలు. నాకేం అవసరం లేదు. అరే ఎవరో వచ్చినట్టుగా ఉన్నారే. అరే! అన్నా, అప్పుడే వచ్చేసారా మీరు? అరే, నేను అప్పుడే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత స్పీడ్‌గా వచ్చారు. అది తమ్ముడు, నువ్వు నాకు సాయం చేస్తా అన్నావు కదా. నా జీవితమే నీ పైన ఆధారపడి ఉంది. నువ్వు నాకు సాయం చేస్తే ఖచ్చితంగా డోర్‌ని ఓపెన్ చేస్తాను. ఏది ఇంతకీ డోర్ ఎక్కడుంది? దీని లోపల ఏదో ఉన్నట్టుగా ఉంది. నాకు అర్థమైంది. మీరు ఓపెన్ చేయడానికి చూస్తున్న డోర్ వచ్చేసరికి ఇదే కదా. ఇక్కడైతే వామ్మో, దీని యొక్క లాక్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంది. నేనిప్పుడు దేన్నైనా అన్లాక్ చేయాలంటే నా టూల్ కిట్ని మళ్ళీ నేను సంపాదించుకోవాలి. ఇది కొంచెం అన్లాక్ చేయడం కష్టమే. నా టూల్ కిట్ ఎలా అయినా కావాలి. ఒకవేళ మీరు నా టూల్ కిట్ని తెచ్చారనుకోండి, దీన్ని అన్లాక్ చేయొచ్చు. ఇంకా ఇలా మీరు తన్నినా కొట్టినా దీన్ని బ్రేక్ చేయాలని చూసినా ఇంపాసిబుల్.
సో మీరేం చేయక్కర్లేదు, నాకు సహాయం చేయండి. నేను మిమ్మల్ని పెద్ద పెద్ద డిమాండ్స్ అయితే ఏం అడగను. సో నేను ఎప్పుడు కూడా ఇలాంటి సీక్రెట్ డోర్స్ని అన్లాక్ చేసే బిజినెస్లో ఉంటాను. చాలా డబ్బు కూడా సంపాదించాను. కానీ ఇప్పుడు నాకు చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. నేను ఇప్పుడు ఎటువంటి డోర్ని కూడా అన్లాక్ చేయలేకపోతున్నాను. నా టూల్ బాక్స్ వచ్చేసరికి బలాస్ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి కొట్టేశారు. ఒక్కసారి వాళ్ళకి సంబంధించిన డోర్ని అయితే అన్లాక్ చేశాను. ఆ టైంలో నా టూల్ బాక్స్ నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. కానీ వాళ్ళకి ఎలా అన్లాక్ చేయాలో ఏమీ తెలియదు. అది నేను మాత్రమే చేయగలను. సో ఆ టూల్ బాక్స్ని వచ్చేసరికి ఒక ప్లేస్లో పెట్టేశారు. ఆ టూల్ బాక్స్ మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకోండి, ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఓకే, మీరు ఆ టూల్ బాక్స్ ఉంటేనే ఓపెన్ చేయగలరని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ టూల్ బాక్స్ వచ్చేసరికి బలాస్ గ్యాంగ్ వాళ్ళ దగ్గర ఉందన్నారు. సో ఆ టూల్ బాక్స్ ఎక్కడ పెట్టేశారు, అది ఎక్కడ ఉంది, మీరెందుకు తెచ్చుకోలేకపోతున్నారు, మమ్మల్ని ఎందుకు వెళ్ళమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు మీరు చెప్తుంది. ఆ టూల్ బాక్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర కూడా పెట్టుకోలేదు. మన లాస్ సెంటోస్లోనే డేంజరస్ ఏరియా అయిన రాట్ వీలర్స్ కుక్కలన్నీ ఒక దగ్గర ఉన్నాయి కదా, అదే మన కరెంట్ సప్లై ఏరియా, అక్కడ ఆ టూల్ బాక్స్ ని పడేశారు. ఆ టూల్ బాక్స్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర లేదు, ఆ రాట్ వీలర్స్ ఉన్న ప్లేస్ లో ఉంది. ఆ కుక్కలు చీరేస్తాయి, అక్కడికి వెళ్ళలేం. అక్కడ ఉండేవాడు కనీసం మన మాట కూడా వినడు. సో దాని యొక్క కీ వచ్చేసరికి వాళ్ళ దగ్గరే ఉంది. సో కీ వాళ్ళ దగ్గర ఉంది, బాక్స్ వచ్చేసరికి అందులో ఉంది. బాక్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎలా అలా తెచ్చేస్తామని ఆ రాట్ వీలర్స్ ఉన్న ప్లేస్లో పడేశారు. నేను తెచ్చుకోవడానికి కూడా అవ్వట్లేదు. రాట్ వీలర్స్ అంటే ఇప్పుడు మా చాప్ గాడు ఉన్నాడు అంటే ఆ బ్రీడ్ యొక్క కుక్కలన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఇది కొంచెం కష్టంలానే అనిపిస్తుంది మీరు చెప్పేది. నాకు తెలుసు అది ఎక్కడ ఉంటుందో తెలుసు, బట్ అక్కడ చాలా డేంజరస్ ఉంటాయి. వామ్మో, వాటికి దొరికామంటే ఇంకా ప్రాణాలతో ఉండవు, ముక్కలు ముక్కలు లాగేసి తినేస్తాయి. కొంచెం కష్టమైంది అనిపిస్తుంది నాకు ఇదైతే ఇది. సో మీరు టూల్ బాక్స్ లేకుండా అయితే తీయలేరు కదా? నో టూల్ బాక్స్, నో డీల్, నో డోర్. ఇంపాసిబుల్. ఏ పని కూడా అవ్వదు. నువ్వు ఆ టూల్ బాక్స్ ఇంకా దాంతో పాటు ఆ కీ కూడా తీసుకొని రా. ఆ బలాస్ గ్యాంగ్ దగ్గరే ఆ కీ ఉంది. బాక్స్ వచ్చినంత మాత్రాన దాని కీ లేకపోతే ఆ కీని కూడా అన్లాక్ చేయలేం. ఓకేనా? మర్చిపోకు. నువ్వు తెచ్చినట్లయితే ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను, మాటిస్తున్నాను. నేను ఖచ్చితంగా డోర్ని ఓపెన్ చేస్తా. నన్ను అన్నా నేను వస్తాను కదా, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? రాట్ వీలర్స్ అన్నిటిని ఎదుర్కొంటాను. వాటన్నిటికీ నా దగ్గర ఉన్న బొమ్మ తుపాకీని చూపించి భయపెడతాను. రే షించాన్, ఆ ప్లేస్ చాలా చాలా డేంజర్. నువ్వు అక్కడికి రావడం ఇంపాసిబుల్. నేనైతే తీసుకుని వెళ్ళను. ఓకే, మన అన్న ఉన్నాడు కదా, అన్నతో పాటే ఉండు, ఇద్దరు కలిసి టైం పాస్ చేయండి. నేను ఎట్టి పరిస్థితిలో ఆ టూల్ బాక్స్ ఇంకా కీ తీసుకొని వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి. ఓకేనా? మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన మాట ప్రకారం ఆ డోర్ని అయితే అన్లాక్ చేయాల్సిందే. నాకు డబ్బు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఉన్న డబ్బు నా దగ్గర ఎంతో ఉంది, కానీ ఆ టూల్ బాక్స్ లేకపోవడం నాకు పనులు అవ్వట్లేదు. నువ్వు అదొక్కటి తీసుకొచ్చావనుకో, నువ్వు ఏదడితే చేస్తా. ఇచ్చిన మాట ప్రకారం ఈ డోర్ని అన్లాక్ చేస్తా. వెళ్తున్నావా? థ్యాంక్ యూ. వెళ్తున్నా, మీరైతే రెడీగా ఉండండి. ఓకే, మనకైతే ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ అయితే పడిందనమాట. ఇతని యొక్క టూల్ బాక్స్ లేకపోతే సో ఆ డోర్ని అన్లాక్ చేయడం ఇంపాసిబుల్. ఆ బలాస్ గ్యాంగ్ వాళ్ళు అయితే ఎంత చెడ్డోళ్ళంటే ఆ టూల్ బాక్స్ని తీసుకెళ్ళి ఆ రాట్ వీలర్స్ ప్లేస్లో పడేశారంట. అక్కడ కుక్కలు వామ్మో చాలా భయంకరంగా ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, 100 కుక్కలు ఒకే ప్లేస్లో ఉంటాయి. దాని మధ్యలో ఆ టూల్ బాక్స్ మనం తీసుకుని రావడం ఇంపాసిబుల్. ఎలా తీసుకుని రావాలో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ముందైతే మనం అక్కడికి వెళ్ళి ఏరియా ఎలా ఉందో చూద్దాం. స్టిల్ ఆ కుక్కలు అక్కడ అలానే ఉన్నాయా, ఆ టూల్ బాక్స్ అక్కడే ఉందా అని క్లియర్గా చెక్ చేసుకుని అయితే వద్దాం. ఓకే, సో మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకైతే సిటీలో ఉన్న ఎలక్ట్రిసిటీ మొత్తం ఇక్కడి నుంచే వస్తుంది. సిటీలో ఉన్న డేంజరస్ కుక్కలన్నీ ఆ ప్లేస్లో పడేశారు బయటికి రాకుండా. అవి కనుక బయటకు వచ్చాయంటే మనుషుల్ని చీట్ చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే. సో ఫైనల్లీ మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. సో దీని లోపలే ఉంటాయి ఆ కుక్కలన్నీ. కార్ను వచ్చేసరికి నేను ఇక్కడ పెడదామా లోపలికి తీసుకెళ్దామా అని ఆలోచిస్తున్నాను. సో ఇక్కడ పెట్టడమే బెటర్. మళ్ళీ లోపలికి తీసుకెళ్ళామంటే అవి కనుక మళ్ళీ పట్టుకున్నాయి అనుకోండి, కార్ తీయడానికి ఇంపాసిబుల్ అయిపోతుంది. సో పరిగెత్తి వచ్చి వెంటనే కార్ తీసి పారిపోవచ్చు. ఓకే, ముందుగా వచ్చేసరికి ఇక్కడైతే కొన్ని స్టేర్స్ ఉన్నాయన్నమాట. ఈ నిచ్చెన ఎక్కేసి మనమైతే పైనుంచి ఏం జరుగుతుందా, ఆ టూల్ బాక్స్ ఎక్కడుందా అని చెక్ చేద్దాం. సో మనం ఎలా ఎంటర్ అవ్వచ్చో చూడొచ్చు. ఓ మై గాడ్, ఈ కరెంటు తీగలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. బై మిస్టేక్ ఇవి తగిలాయి అనుకోండి, ఆ రాట్ వీలర్స్ కంటే ముందు దీంతో నా పని అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా డాబాలు ఎక్కేటప్పుడు చూసుకోండి, కరెంట్ పోల్స్ని అసలు ముట్టుకోకండి, కరెంట్ తీగలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఓ మై గాడ్, ఇక్కడైతే అయ్యా బాబోయ్, ఇవన్నీ ఫుల్ కోపం మీద ఉన్న రాట్ వీలర్స్లా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. అరే, అక్కడ మనిషి ఉన్నాడు. సరే, అతని సహాయం అడుగుదాం.
ఓకే, అతని దగ్గరికి వెళ్ళి ఆ టూల్ బాక్స్ ఇచ్చేయమని చెప్దాం. మనమైతే ఈ గోడపై నుంచి అతన్ని పిలుద్దాం, సరిపోతుంది. ఇక్కడి నుంచి అయితే వినపడదు ఆ కుక్కల సౌండ్ వల్ల. సో మనం కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఈ గోడపైకి దూకుదాం. ఈ గోడ నుంచి మనమైతే వెళ్దాం. రాట్ వీలర్స్ ఎలా అయినా గోడపైకి ఎక్కలేవు. అబ్బా, జస్ట్ మిస్. ఓకే, ఇప్పుడైతే మనం ఈ గోడపై నుంచే నడవాలి. ఏ మాత్రమైనా అటు సైడ్ పడ్డాం అనుకోండి, మన పని అయిపోయినట్లే. సో ఒకటి కాదు, రెండు కాదు, అవి గనక మనల్ని చూసాయనుకోండి అస్సలు విడిచిపెట్టవు. ఓకే, మెల్లగా వెళ్దాం. స్కిడ్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కటి కాదు, రెండు కాదురా బాబు, ఎన్ని ఉన్నాయో చూడండి. సో నాకైతే టూల్ బాక్స్ లాంటిది అయితే అక్కడ ఇంకా ఏం కనబడలేదు. అక్కడైతే చిన్న బాక్స్ అయితే ఉంది, బట్ అది టూల్ బాక్సా కాదని నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఇక్కడ నుంచి మొత్తం మనం క్లియర్గా పరిశీలిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా డాగ్స్ ఉన్నాయి. ఇవి చూస్తే వామ్మో, చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. సో మంచి ఆకలి మీద ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఓకే, ఇవైతే ముక్కలు తీసేస్తాయేమో. ఈ మనిషి అయితే మాత్రం ఇక్కడే ఉన్నాడు, పిలిస్తే పలకట్లేదు. అన్నా, ఓయ్ అన్నా, ఒకసారి ఇచ్చుడు అన్నా. అతను ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు అనుకుంటా. అబ్బా, ఎంత పిలుస్తున్నా పలకట్లేదు. అరే, ఫోన్ కడుతున్నట్టుగా ఉన్నాడు. ఓ, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఎంత పిలవాలి భయ్యా నిన్నే? అబ్బా, ఎంత పిలవాలరా నాయన, ఆ ఫోన్లో సోదేంట్రా బాబు. అదిగోండి, టూల్ బాక్స్ అక్కడే ఉంది. ఓకే, టూల్ బాక్స్ అయితే ఆ ఎగ్జాక్ట్గా కుక్కల మధ్యలో అయితే ఉంది, బట్ మనం అక్కడి వరకు వెళ్ళడం అయితే ఇంపాసిబుల్. మనోడిని ఎంత పిలిచినా పలకట్లేదు. అతను వేసుకున్న డ్రెస్ అయితే మాత్రం బాగుంది, ఎందుకంటే అన్ని కుక్కలు ఉన్నా కూడా వాటికి భయపడకుండా అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడంటే ఆ కుక్కలు అతన్ని ఏం చేయలేవు. అతన్ని కరవాలని చూసినా అక్కడ ఉన్న డ్రెస్ వల్ల అతనికి అయితే మాత్రం ఒక్కటి కూడా ఏం కాదు. సో మనమే కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా. ఓ మై గాడ్. సో మనమైతే కొంచెం ధైర్యమే చేసామని చెప్పుకోవాలి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమన్నా చూసాయంటే మన పని అయిపోతుంది. ఏయ్! ఏంటి ఏంటే నా దగ్గరికి వస్తున్నావు? ఓ, ఇది కరవడానికి వస్తున్నట్టుగా ఉంది. వామ్మో, ఇది నన్ను వెంట పెడుతుందా రే? నన్ను కరవట్లే. అమ్మ, కరుస్తుంది కరుస్తుంది కరుస్తుంది. పారిపోవాలి రే ఇక్కడి నుంచి. ఇది ఒక్కటే చూస్తుంది, ఇంకా అన్నీ వచ్చేయంటే నా పని అయిపోతుంది. ఊరి నాయనో, ఇక్కడ ఎగ్జిట్ లేదు, వచ్చేస్తుంది. అబ్బా, ఊరి గట్టిగా కరుస్తుంది. ఇంకా జస్ట్ మిస్, ఇంకా అందుకోలేదు. బై మిస్టేక్ అది నన్ను అందుకుంది అనుకోండి, నా చర్మం మొత్తం లాగేస్తుంది. ఊరే, నా వెనక్కే వస్తుంది. నన్ను తగులుకుంది ఏంట్రా ఇది? వామ్మో, అది ఫుల్ ఆకలి మీద ఉన్నట్టుగా ఉంది. దానికి నేను ఫుల్ మీల్స్ అయిపోకూడదు. అరే, అక్కడ మనుషులు ఉన్నారు, నన్నే పట్టుకుంటుంది. ఊరి నాయన, నన్ను విడిచిపెట్టట్లేదురా బాబు. తొందరగా కార్ దగ్గరికి వెళ్ళాలి, కారుకి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఊరి నాయన, అమ్మ, కారు ఎక్కిస్తాం. వెళ్ళిపోతుంది. రాదమ్మంటే తేల్చుకుందాం. కార్ డోర్ ఓపెన్ చేయడం చేత కదా. ఓకే, మొత్తానికి మనమైతే తప్పించుకున్నాం. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక్కటి చూస్తేనే మన పరిస్థితి ఇలా ఉంది. అన్నీ గనక మనల్ని చూసాయనుకోండి, ఇంకా నా ప్రాణాలు అక్కడే వదిలేసుకోవాలి. సో నాకు అర్థమైంది, మనమైతే ఎంటర్ అవ్వలేము, అతన్ని పిలవలేమని. అతనైతే మనకి హెల్ప్ చేయడానికి కూడా అర్థమైంది. బట్ నాకు దీంతో తెలిసొచ్చింది ఏంటంటే, అతన్ని ఎందుకు ఏం చేయట్లేదు అక్కడ అన్ని కుక్కలున్నా. ఎందుకంటే అక్కడ అతను వేసుకునే డ్రెస్ అయితే మాత్రం రబ్బర్ డ్రెస్ లా ఉంది. అది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అవి కరవాలని చూసినా ఆ డ్రెస్ వల్ల అతనికి ఏం కాదు. సో ఆ కుక్కలు కూడా అర్థమైనట్టుగా ఉంది అతను ఏం చేయలేమని. సో ఇప్పుడు మనం కూడా అలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్ అయితే మన లాస్ సెంటర్స్లో ఎక్కడా అమ్మరు, ఇంపాసిబుల్ మనకు దొరకడం. కానీ ఫైర్ ఫైటర్స్ ఉంటారు కదా, అదే మంటలు వచ్చినప్పుడు మంటలు ఆపడానికి వస్తారు, వాళ్ళ డ్రెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ డ్రెస్ మన దగ్గర ఉందనుకోండి, సెట్ అయిపోతుంది. సో అందుకే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే లమార్ గారి ఇంటి దగ్గరికి. లమార్ దగ్గరికి ఎందుకంటే ఇంతకు ముందు ఫైర్ ఫైటర్లా వర్క్ చేశాడనమాట. తన దగ్గర యూనిఫామ్ ఉంటుంది. ఆ డ్రెస్ మనం తీసుకున్నట్లయితే మనల్ని ఎవరు ఏం చేయలేరు. కుక్కలు కాదు కదా, ఎవరు కూడా ఏం చేయలేరు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓ, బాబు గారు బయటే ఉన్నారు. లమార్, నీకోసమే వచ్చానురా. లమార్, ఒక చిన్న సాయం చేయాలరా. నాకు నీ గురించి బాగా తెలుసురా. నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో అప్పుడే సహాయం గురించే వస్తావని నాకు తెలుసు. నీకు సహాయం గుర్తొస్తేనే నేను వస్తాను. సరే చెప్పు, చేయక చస్తానా చెప్పు. అది లమార్, ఇంతకు ముందు నువ్వైతే ఫైర్ ఫైటర్ లా వర్క్ చేసావు కదా, సో నీ దగ్గర యూనిఫామ్ ఉందా? ఆ యూనిఫామ్ నాకు ఇచ్చావనుకో, ఇప్పుడు నాకు ఒక చిన్న పని అయితే ఉంది. సో ఆ పని నేను పూర్తి చేసుకుని మళ్ళీ నీకు ఇచ్చేస్తా, సరేనా? ఒరే, అవసరమైతే ప్రతిదీ తీసుకుని వెళ్తావు, కానీ ఆ పని ఏంటో చెప్పావు. ఈ రోజు నువ్వు దేనికోసం తీసుకెళ్తున్నావో నాకు అది చెప్పాలి. చెప్పకపోతే నేను ఇవ్వనురా. నువ్వు ఎంతైనా అడుగు, ఇవ్వను. లమార్, అది కొన్ని రాట్ వీలర్స్ ఉన్నాయి కదా, సో రాట్ వీలర్స్ దగ్గర నాకు కావాల్సిన వస్తువు అయితే మధ్యలో పడిపోయింది అనమాట. సో ఆ వస్తువుని తీసుకోవడానికి వెళ్ళాలి. ఆ రాట్ వీలర్స్ కరిచాయంటే పిక్కలు బయటకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏంటి, నీ దగ్గర ఉన్న డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, అది స్ట్రాంగ్గా ఉంటుంది. అవి కరిచినా కూడా నాకేం కాదు, నేను హ్యాపీగా నా వస్తువుని నేను తీసుకోవచ్చు. అందుకు నీ దగ్గరికి వచ్చా. ఓ, అలా అయితే ఓకే. ఇదిగో ఇప్పుడు చూడు. ఓ, బాగా సెట్ అయిందిరా నీకు ఆ డ్రెస్. సెట్ అవుతుంది అనుకున్నాను, బాగుంది. నీకు పైగా మాస్క్ కూడా ఇచ్చాను, ఎందుకంటే ఆ కుక్కలు మళ్ళీ నీ మొహాన్ని కూడా పట్టేయచ్చు. చూసావా, నువ్వు నాకు మొత్తం చెప్పావు కాబట్టే నీకు మొత్తం క్లియర్గా నేను అప్పచెప్పాను. ఎలా అయితే ఇచ్చానో నా వస్తువుని మళ్ళీ నువ్వు జాగ్రత్తగా అప్పచెప్పు, సరేనా?
నాకు తెలుసురా నీ పని అయిపోయినట్టే నువ్వు వెళ్ళిపోతావని. థ్యాంక్ యూ లమార్, సూపర్గా సెట్ అయింది. ఈ కోతి మొహం చూసి అవైతే ఇంకా కాప్ పడిపోతాయేమో నాకు తెలిసి, కానీ పర్వాలేదు, కాప్ పడినా అవి నన్నైతే ఏం చేయలేవు. నా చేతుల్లో కొంచెం రక్షణగా ఉంచుకుంటాను, ఎందుకంటే నా వేలికైతే ఎటువంటి గ్లోవ్స్ అయితే లేవు. ఇదిగో నా దగ్గర ఉన్న డ్రెస్ అయితే ఇచ్చాను, గ్లౌజ్ లాంటివి అయితే లేవు, వెళ్ళిక. అరే ఏం పర్వాలేదు లమార్, నాకు చాలా పెద్ద సహాయం చేసావు. ఇంతకు మించి నాకేం కావాలి చెప్పు. ఓకే, మొత్తానికి మనకైతే ఫైనల్లీ డ్రెస్ వచ్చేసింది అనమాట, దాంతోపాటు మాస్క్ కూడా ఇచ్చాడు. సో సూపర్గా మనమైతే ఇప్పుడు ఆ కుక్కల దగ్గర రాజులా వెళ్ళి మన టూల్ బాక్స్ అయితే మనం తీసుకొచ్చేయచ్చు. అబ్బా ఏయ్, చూసుకొని నడపరా. అబ్బా, ఈ మాస్క్ అటు ఇటు అవడం వల్ల రోడ్ని పర్ఫెక్ట్గా చూడలేకపోతున్నాం. సరే, ఇప్పుడైతే మనం ఆ టూల్ బాక్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. సో హ్యాపీగా వెళ్ళొచ్చు, కుక్క ఒక్కటి కూడా నన్నైతే ఏం చేయలేదు. సో ఇక్కడ నుంచి మనకైతే అది పక్కనే ఉంటుంది. సో డైరెక్ట్గా వెళ్ళి ఆ టూల్ బాక్స్తో పాటు కీని కూడా తీసుకోవాలి. టూల్ బాక్స్ వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు, ఆ కుక్కలు మనల్ని ఏం చేయలేవు. బట్ కీ వచ్చేసరికి బలాస్ గ్యాంగ్ దగ్గర ఉంది. సో ఆ కీ వచ్చేసి మనం తీసుకున్నామంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టే ముందుగా వచ్చేసరికి కుక్కల దగ్గర బాక్స్ పడేసి, ఒకవేళ బాక్స్ తీసుకున్నా ఓపెన్ చేయకూడదని కీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో చాలా తెలివైన వాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనమైతే ముందుగా అయితే బాక్స్ని తీసుకుని వచ్చేద్దాం. ఇక హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళొద్దు, ఎందుకంటే మళ్ళీ పారిపోవడానికి సింపుల్గా ఉండదు. మనమైతే ఇందాక ఒక గేట్ చూసాం కదా, ఆ గేట్ నుంచి వెళ్ళడమే బెటరు, ఎందుకంటే టూల్ బాక్స్కి మనకి కొంచెం దగ్గరగా ఉంటుంది, లేకపోతే పరిగెట్టడానికి చాలా కష్టం అవుతుంది. ఏమాత్రమైన డ్రెస్ ఊడొచ్చేసింది అనుకోండి, ఇక కుక్కలు నన్ను చీరి పడేస్తాయి. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఒక్కసారి మనోళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడి నుంచి అయితే నాకు ఏం కనబడట్లేదు. ఒక కుక్క అయితే కనబడుతుంది, ఇంకా మిగతా ఏం కనబడట్లేదు. సో డోర్ అయితే అన్లాక్ చేసే ఉంది. మనం ఇప్పుడు జాగ్రత్తగా లోపలికైతే వెళ్ళొచ్చు. సో ఇక ఎంటర్ అవ్వాల్సిన, ఓరి నాయనో ఏంట్రా ఇది, నా వాసన పసిగట్టే ఏంటి, ఇవి నన్ను కరుస్తున్నాయి. ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్మయ్యా, మనమైతే ఈ సైడ్కి వచ్చాం. రండే, ఇప్పుడు రండి, ఏం చేస్తారు, ఏమీ చేయలేరు. ఊరి నాయనో, ఇక్కడ మొత్తం ఓపెన్ ఉంది, ఇటు నుంచి వచ్చే అవకాశం ఉంది. అరే కానీ ఇప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను, నా దగ్గర ఈ సూట్ ఉంది కదా, ఎందుకు భయపడాలి? మా అమ్మ వీటిని చూస్తే భయం వేస్తుంది. బట్ మనం భయపడకూడదు. ఇక ఇవైతే నన్ను ఇంకేం చేయలేవని నాకైతే అర్థమైంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి టూల్ బాక్స్ తీసుకుందాం. వామ్మో, ఇన్ని కుక్కల మధ్య నేను ఒక్కడా, అరే ఇందాక ఉన్న అతను కూడా లేడు, నేను ఒక్కడే ఉన్నాను. ఇవైతే అమ్మ బాబో అటాక్ చేస్తున్నా, నాకేం కాలేదు. సో టూల్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఏంటి వీడిని ఇంత కరుస్తున్నా ఏం కావట్లేదు? సైనికులారా, అటాక్ చేయండి. మన ప్లేస్ కి వచ్చి ఎవడో ప్రాణాలతో వెళ్ళకూడదు. అటాక్ చేస్తారా? ఇప్పుడు చూడండి, చెయ్యండి బాబు చెయ్యండి, ఎవరన్నా అటాక్ చేయండి. చూస్తున్నారేంటి? నాకు తెలుసు, మీరు నన్ను కరవాలని చూసారనుకోండి మీ పళ్ళే నొప్పెడతాయి, ఎందుకంటే నా డ్రెస్ అంత స్ట్రాంగ్ గా ఉందన్నమాట. సరే, ఒక చిన్న పాట వేసుకుంటా. అయిపోయావరా? అరే నా పళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఏం చేయలేరు బాసు, నన్ను ఏం చేయలేరు. మీరంతే, మీరు నన్ను కలవడానికి చూసారనుకోండి మీ పళ్ళు ఇరిగిపోతాయి అంతే. ఆహా, ఎంత హ్యాపీగా ఉందో. ఇంత భయంకరమైన రాట్ వీలర్స్ దగ్గర నుంచి మనం ఎంత ప్రశాంతంగా నడుస్తున్నామో చూసారా. మొత్తానికి మనమైతే టూల్ బాక్స్ ని తీసుకొని అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు నేరుగా మనమైతే వెళ్ళాల్సింది బలాస్ గ్యాంగ్ దగ్గరికి. నిన్ను వదలండ్రా. వామ్మో వద్దు, ఇంకా వీడితో పెట్టుకుంటే మన పని అయిపోతుంది. ఆ మాత్రం భయం ఉండాలి తమ్ముడు. మొత్తానికి మనమైతే ఆ భయంకరమైన రాట్ వీలర్స్ దగ్గర నుంచి టూల్ బాక్స్ అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు భయంకరమైన బలాస్ గ్యాంగ్, ఒరే ఈవెంట్ అన్ని పారిపోతున్నట్టుగా ఉన్నాయి, వీటన్నిటికీ భయం పుట్టినట్టుగా ఉంది. మనం భయాన్ని పుట్టించాం అనమాట. సో ఇప్పుడు ఈ బలాస్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఆ కీని కూడా తీసుకొని రావాలి. వీళ్ళైతే మొత్తం చాలా ఎక్కువ మంది ఉంటారు, అంతమందిని డిఫీట్ చేయడం కష్టం. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న సూట్ అయితే నాకు చాలా బాగా పనికొస్తుంది. వాళ్ళందరూ నా పైన అటాక్ చేసినా నాకేమీ కాదు. ఓ సారీ బాస్, ఆడేంటి పడిపోయాడు, తాగేసి ఉన్నాడా ఏంటి, మనకెందుకులేండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. సో మన పని అయితే మనం కానివ్వాలన్నమాట. సో బలాస్ గ్యాంగ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళందరూ ఆ గ్యాంగ్ ఏరియాలోనే ఉంటారు. వాళ్ళ లీడర్ కూడా అక్కడే ఉంటాడు. నాకు తెలిసి ఆ కీ అయితే ఖచ్చితంగా వాళ్ళ లీడర్ దగ్గరే ఉంటుంది. సో వీళ్ళందరూ ఈ టూల్ బాక్స్ ని ఎందుకు కొట్టేశారంటే, అరే మన రాంగ్ రూట్కి వచ్చేసాం. సో వాళ్ళ ఏరియా దాటేసి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాం, వాళ్ళ ఏరియా ఇటు సైడే ఉంటుంది. సో వీళ్ళందరూ ఈ కీని ఎందుకు కొట్టేశారంటే, ఇంతకు ముందు గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు ఈ బలాస్ గ్యాంగ్ వాళ్ళ యొక్క డోర్ ని ఓపెన్ చేయించారనమాట. సో ఓపెన్ చేయించినప్పుడు వీళ్ళందరికీ కోపం వచ్చి డైరెక్ట్ గా టూల్ బాక్స్ ని కొట్టేశారు. ఇతను కూడా కొట్టారంట. బట్ పర్వాలేదు,
మనమైతే వచ్చి ఆ కీని రికవర్ చేద్దాం. సో ఫైనలీ మనమైతే ఏరియాకి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడైతే కనబడుతున్నారు. మనమైతే మంచిగా మర్యాదగా వెళ్ళి మాట్లాడదాం. ఎందుకంటే గొడవలు కొద్దు తమ్ముడు, ఎప్పుడు గొడవలు పడకుండా మర్యాదగా మాట్లాడడం బెటర్. ఓ చూస్తే గ్రీన్ గ్యాంగ్ సైకిల్లా ఉంది. హలో అన్నా, అది మా వాడి యొక్క కీస్ని కొట్టేశారంట, టూల్ బాక్స్. ఓ ఆ టూల్ బాక్సా? అయితే మా దగ్గరికి ఎందుకు వచ్చారా? ఓరా ఇక్కడి నుంచి నన్ను వచ్చి ఆ టూల్ బాక్స్ అడుగుతావా? ఎవరో తెలుసా నేను నీకు? బలాస్ గ్యాంగ్ యొక్క గ్యాంగ్ మెంబర్ని. నువ్వు అరే ఏంటి వీడి కొడుతున్నాయి ఏం కావట్లేదు, నా చేతుల్లో పెడుతున్నాయి. రే వీడిని అందరూ వచ్చి కొట్టండి రా, వీడు ఆ టూల్ బాక్స్ కోసం వచ్చాడు, ఆ కీ కోసం వచ్చాడు. ఏయ్ ఏంట్రా వీడిని ఎంత కొడుతున్నా వీడికి ఏం కావట్లేదు. నువ్వు ఆగు బాస్, నేను కొడతాను. ఇదిగోరా. అరే నేను దీంతో కొడుతున్నా వీడికి ఏం కావట్లేదు. ఆగు నేను వాడికి ఇస్తాను చూడిప్పుడు. అరే ఏంట్రా నువ్వు అంత కొడుతున్నా వాడికి ఏం కావట్లేదు? వీడేదో గట్టి డ్రెస్ వేసుకున్నట్టుగా ఉన్నాడు, అందుకే అంత కొడుతున్నా ఏం అవ్వట్లేదు. ఇప్పుడు చూడు అయిపోతాడు నా చేతుల్లో. ఏయ్ అయిపోయావురా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేసరికి గొడవ పడదాం అంటారు. మీరైతే టూల్ బాక్స్ ఇచ్చేటట్టుగా లేరు. సరే గొడవ పడదామంటే నేను కూడా సిద్ధంగా ఉన్నాను. బట్ మీరు నాకు ఎంత కొట్టినా నాకేం కాదు. తోసుకోవడం ఓ ఓ ఓ మై గాడ్, ఓ మై గాడ్. ముగ్గురు కలిపి అటాక్ చేయకండి, కొంచెం కష్టంగా. ఓహో వీళ్ళు గట్టిగానే కొడుతున్నారు, బట్ అంత గట్టిగా ఏం తగలవు. నేను కొట్టే దెబ్బకైతే మీరు అసలు నిలబడలేరురా గుండులారా. మొత్తం ముగ్గురు గుండ్లు వచ్చారు నన్ను కొట్టడానికి. ఓహో బాగానే కొడుతున్నాడు వీడు. ఒరే ఆగకుండా కొడుతూనే ఉన్నాడు రా. గుండుడి దెబ్బకు పడ్డాడు, 4 గుద్దులు గుద్దాడు. కానీ నాకైతే అర్థమైంది వీళ్ళందరినీ కొడితే చాలా టైం పడుతుంది అనమాట ఇలా. సో మనమైతే వీళ్ళ యొక్క గ్యాంగ్ లీడర్ దగ్గరికి వెళ్ళాలి. ఆగండి 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 ఆగండి. సో ప్లాన్లో కొంచెం చేంజ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెపన్ని తీయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు రండి రా తేల్చుకుందాం, మీరా నేనా. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, అయిపోతారంతే అందరూ. మీరు నా మాట వింటారని తెలుసురా. ఊరికినే ప్రతిసారి గొడవలకి చూస్తారు కదా, అమాయకులు కొడతారు కదా. మీలాంటి వాళ్ళకి నా చేతుల్లోనే పడాలి. వీళ్ళ గ్యాంగ్ లీడర్ ఎక్కడున్నాడో వాడిని పట్టుకుంటే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే వాడి దగ్గర కీస్ ఉన్నాయి. బట్ వీళ్ళు ఆగతలేదే, నన్ను కొట్టడానికే చూస్తున్నారు. అదిగోండి అక్కడి నుంచి కాల్ చేస్తున్నాడు గుండులు. అరే అమ్మాయిని చూస్తుంటే అమ్మాయి కూడా విడిచిపెట్టట్లేదే, తను కూడా కాలుస్తుంది. సరే మన దగ్గర ఈ సూట్ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు, మంచిగా మనకైతే కవర్ ఇస్తుంది. దాంతోపాటు ఈ మంకీ క్యాప్ కూడా చాలా బాగుంది. ఓకే ఇప్పుడు ఇంకొక్కడు ఉన్నాడు, అయిపోయింది. సో వీళ్ళ గ్యాంగ్ లీడర్ ఇంకా బయటికి రాలేదేంటి? నల్లగా ఉంటాడే మనిషి, కనబడట్లేదు. ఎక్కడున్నాడు? ఎక్కడరా మీ గ్యాంగ్ లీడర్? వీళ్ళందరూ నా పైన అటాక్ చేయడానికి చూస్తున్నారు. వీళ్ళైతే జవాబు ఇవ్వరంతే. సో ఇప్పుడు మనమే వెళ్ళి వాడిని కనిపెట్టాలి. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. సో ఆ కీస్ని మనం తీసుకొచ్చి ఆ టూల్ బాక్స్ మన వాడికి ఇచ్చినట్లయితే మొత్తానికి అదైతే అన్లాక్ అయిపోతుంది. సో అప్పుడు లోపల ఏముంటుందో మనం అయితే చూడొచ్చు. సో ఇన్నాళ్ళు జనాలతో ఆడుకున్నారు, ఇప్పుడు నేను వీళ్ళతో ఆడుకున్నాను. సో ఇక్కడైతే కనబడట్లేదు. నువ్వు ఎక్కడున్నావో బయటకు వస్తే బెటర్, లేకపోతే నేనే నీ దగ్గరికి వస్తా. ఓ ఇక్కడే ఉన్నావా? ఇందాక నుంచి పిలుస్తున్నా తమ్ముడు, ఏంట్రా పలకట్లేదు? వద్దు వద్దు వద్దు, గొడవలొద్దు గొడవలొద్దు బాసు. అర్థమైంది, నేనేం చేయలేవని అర్థమైంది. మేము లొంగిపోతున్నాం. మోకాల మీద ఉంటా. చెప్పు బాస్, ఏం కావాలి చెప్పు. టూల్ బాక్స్ రాజు దగ్గర టూల్ బాక్స్ ని కొట్టేసి రాట్ వీలర్స్ ప్లేస్ లో వేసి కీస్ ని మీ దగ్గర పెట్టుకుంటారా? ఆ కీస్ ని మర్యాదగా నాకు ఇచ్చారనుకోండి, మీ ఇద్దరిని ఏం చేయను. సో నాకు ఇంకేం అవసరం లేదు, ఆ కీస్ ఇచ్చేయండి, వదిలేసి వెళ్ళిపోతా. టూల్ బాక్స్ రాజు దగ్గర ఉన్న కీసా? ఆగు బాస్, నాకు గుర్తొచ్చింది. కీస్ నా దగ్గరే ఉన్నాయి, నేను నీకు ఇస్తున్నా. సారీ బాస్, సారీ. ఇక మా సైడ్ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. నేను కీస్ ఇచ్చిన తర్వాత నన్ను నువ్వు ఏం చేయవు కదా, మాట ఇవ్వు ప్లీజ్. రే నేను మీలా దుర్మార్గుడిని అయితే కాదురా, మాటిస్తున్నాను. ఆ కీస్ అయితే ఇవ్వు, చెప్తున్నాను. మంచివాడికి ఫ్రాంక్లిన్, చెడ్డవాడికి ధను, అర్థమవుతుందా? ఓకే మర్యాదగా ఇచ్చావు కాబట్టి వదిలేసా, లేకపోతేనా అయిపోయిండేవాడివి. ఓకే మొత్తానికి మనం అనుకున్న కీ అయితే మనకి బలాస్ గ్యాంగ్ లీడర్ అయితే వచ్చి ఇచ్చేశాడు. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళినాక మనం అయితే ఈ టూల్ బాక్స్ ఇంకా ఈ టూల్ బాక్స్ ని అన్లాక్ చేసి మన వాడికి ఇచ్చినట్లయితే సో అప్పుడు ఈజీగా డోర్ ని అన్లాక్ చేసేస్తాడు. మన లాస్ శాంటోస్ లో ఎటువంటి డోర్ అయినా తనే అన్లాక్ చేస్తాడు, తన టూల్ బాక్స్ దొరికింది కాబట్టి. ఎవరు కొట్టారయ్యా బాబు ఇంత ఘోరంగా? ఇక్కడ ఒక మంకీ మ్యాన్ వచ్చి వీళ్ళందరినీ కుల్లబొడిచాడు, అది ఎవరో నాకు కూడా తెలియదు. ఓకే మొత్తానికి మన పని అయిపోయింది. సో కీస్ ఉన్నాయి, టూల్ బాక్స్ కూడా ఉంది. ఈ రెండు పట్టుకెళ్ళి మనం అయితే ఇంటి దగ్గర ఓపెన్ చేసి ఆ డోర్ ని అన్లాక్ చేసి లోపల ఏముందో తెలుసుకోబోతున్నాం. నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను, నాతో పాటు మీరు కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నట్టుగా ఉన్నారు. కంగారు పడకండి, డోర్ అయితే అన్లాక్ అయిపోతుంది కదా. సో ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం, లెట్స్ గో. అదిగో షిన్చాన్ ఇంకా టూల్ బాక్స్ రాజు మన కోసమే ఎదురు చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, భయపడుతున్నారా? భయపడకండి, నేనే మంకీ మ్యాన్, మీ టూల్ బాక్స్ ఇవ్వడానికి వచ్చాను. అరే ఎవరిది? ధను నువ్వేనా? టూల్ బాక్స్ తీసుకొచ్చావా? ఏంటి తను అన్నా ఈ అవతారం? నువ్వేనా? వామ్మో ఏం చేసావో ఏంటో, టూల్ బాక్స్ అయితే తీసుకొచ్చావా? ధను టూల్ బాక్స్ తీసుకొచ్చావా?
ఓకే, సూపర్. ఇదే నా టూల్ బాక్స్. ఓ, కీ కూడా దానికే పెట్టావా? సరే, దీన్ని అన్లాక్ చేయాలి. ఎన్ని రోజులు అవుతుందో నా టూల్ బాక్స్ని చూసి. ఇది నా చేతుల్లో లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మొత్తానికి నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేసావు ధను, చాలా పెద్ద సహాయం చేసావు. నా జీవితానికి మళ్ళీ ఒక వెలుగునిచ్చావు. ఇది లేకపోతే నేను పనులు చేసేవాడినే కాదు. సరే ఇప్పుడు వచ్చేసి తొందరగా డోర్ అయితే అన్లాక్ చేయండి. నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు అన్లాక్ చేస్తారా అని. ముందు నా టూల్ బాక్స్ కీని అన్లాక్ చేద్దాం. ఓకే, అమ్మయ్య, అన్లాక్ అయిపోయింది. దీని లోపల కొన్ని టూల్సే ఉంటాయి, కానీ ఆ టూల్స్ అన్ని బంగారం లాంటివి. అవన్నీ నాకు మా తాతయ్య గారు ఇచ్చారు. సో వీటి వల్ల ఎటువంటి కష్టమైన డోర్నైనా అన్లాక్ చేయొచ్చు. వీటిలో ఉన్న మ్యాజిక్కే అది. ఇప్పుడు దీన్ని కూడా నేను అన్లాక్ చేయబోతున్నాను. మీరేం కంగారు పడకండి, ఈజీగా దీన్ని అయితే ఓపెన్ చేసి పడేస్తా. టూల్ బాక్స్ రాజు అయితే పని ప్రారంభించాడు. అంటే మన డోర్ అన్లాక్ కాబోతుంది. షించాన్ రారా, డైరెక్ట్ గా చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో పని అయితే ప్రారంభం అయిపోయింది. రాజు గారు ఇంకా ఎప్పుడండి ఓపెన్ అవుతుంది? ఇంకా ఎంత టైం పడుతుంది? అది ధను చూస్తున్నాను, కానీ ఇది ఎందుకో అన్లాక్ అవ్వట్లేదు. చెయ్యండి రాజుగారు, అయిపోతుందిలే. ధనువన్న, లోపలైతే బంగారం ఉండొచ్చు, వజ్రాలు ఉండొచ్చు, కొంపదీసి దయ్యాలుంటే మన పరిస్థితి ఏంటి ధనువన్న? షించాన్ అన్నిటికీ తెగించే మనమైతే డోర్ ని అన్లాక్ చేయబోతున్నాం. సో ఏం వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. లోపల ఏముంటుందో నాకు కూడా తెలీదు. రాజన్న, కంప్లీట్ అవుతుందా వర్క్? అది డోర్కున్న లాక్స్ అన్ని నేను అన్లాక్ చేశాను ధను, కానీ దీనికి సెపరేట్ గా డ్రాగన్ లాక్ సిస్టమ్ ఉంది. దీన్ని మ్యాగ్నెట్ తో మాత్రమే అన్లాక్ చేయగలం. ఒక్కసారి రా, దాని గురించి మొత్తం నీకు చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న టూల్స్ తోని మొత్తం అన్లాక్ చేశాను. కీ కూడా అన్లాక్ అయిపోయింది, కానీ ఇది చాలా పురాతనమైన డోర్ లా ఉంది. అప్పుడు కాలంలోని పాతకాలం డోర్స్ కి డ్రాగన్ లాక్ సిస్టమ్ ని పెట్టేవారు. ఇది దీనికి కూడా అదే ఉంది ధను. ఇప్పుడు దీన్ని అన్లాక్ చేయాలంటే ఆ డ్రాగన్ లాక్ సిస్టమ్ ని కూడా అన్లాక్ చేయాలి. అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఇప్పుడు దాన్ని అన్లాక్ చేయాలంటే దానికి మీరు పని చేయాలి. ఇంకో పని చేయాలా? మీకు టూల్ బాక్స్ తీసుకొచ్చాను కదా, సో ఓపెన్ కాదంటారా? ఇంకేదన్నా ఆల్టర్నేటివ్? సరే చెప్పండి ఏంటనేది, చేస్తానో లేదో మీకు చెప్తా. అది కొంచెం కాంప్లికేట్ థింగే. ఇది డ్రాగన్ లాక్ సిస్టమ్ కాబట్టి మ్యాగ్నెట్స్ తోనే దీన్ని అన్లాక్ చేయాలి. దీనికి ఉండే మ్యాగ్నెట్ చిన్న చిన్న మ్యాగ్నెట్ కాదు, చాలా పెద్ద మ్యాగ్నెట్ కావాలి. మన లాస్ సెంటోస్ లో వెళ్ళే ప్రతి ట్రైన్ కి దాని ఇంజిన్ కి అయితే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. అది చాలా పెద్ద మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ నువ్వు తీసుకొచ్చినట్లయితే ఈజీగా ఇది ఆటోమేటిక్ గా అన్లాక్ అయిపోతుంది. ఏం శ్రమ పడక్కలేదు. నేను దాన్ని ఫిట్ చేస్తాను, ఆటోమేటిక్ గా అన్లాక్ అయ్యే సిస్టమ్ కూడా పెడతాను. ఓ మ్యాగ్నెటా, నాకు తెలుసు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. షించాన్, అంకుల్తో నువ్వు ఇక్కడుండు, మొత్తం మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తా. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు తను ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ చిన్న చిన్న మ్యాగ్నెట్ కాదు, చాలా పెద్ద మ్యాగ్నెట్ ని తీసుకొని రావాలి. సో మన లాస్ ఏంజల్స్ ఉండే ప్రతి ట్రైన్ కి ఇంజిన్ కి అయితే సో ఒక మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట, పెద్ద మ్యాగ్నెట్. సో ఆ మ్యాగ్నెట్ ని మనం తీసుకొచ్చి అతనికి ఇచ్చామనుకోండి, సో అప్పుడు ఆటోమేటిక్గా డోర్ అన్లాక్ అయిపోతుందంట. సరే వెళ్దాం మనం. ఓకే, ఇక్కడైతే మనకు ఒక ట్రైన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే మనం ట్రైన్స్ ని ఈజీగా క్యాచ్ చేయొచ్చని ఈ ఏరియాకి వచ్చాము. ఇటు సైడ్ పోలీసులు కూడా ఉండరు, ఆర్మీ వాళ్ళు కూడా ఉండరు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదంతా ఓపెన్ ఏరియా, ఎవరు మనుషులు కూడా చూడరు. సో ఇప్పుడు మనం ఈజీగా ఆ యొక్క మ్యాగ్నెట్ ని కొట్టేయచ్చు. సమయానికి ట్రైన్ కూడా వస్తుంది. అరే ఈరోజు లక్ బాగుంది. సో ట్రైన్ అయితే మనం ఆపడం ఇంపాసిబుల్. ఆ డ్రైవర్ మనల్ని ఆపడం, మనల్ని గుద్దుకొని పోతాడు. మనం దిగి సడన్గా ఎక్కడానికి ట్రై చేద్దాం. నాకు తెలిసి నేను ఎక్కేయగలుగుతా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ట్రై చేద్దాం రన్నింగ్ ట్రైన్లోకి ఎక్కడానికి. 3, 2, 1 గో. అబ్బా అయిపోయిందిరా బాబు, వెళ్ళిపోతుంది. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ రావడానికి కొన్ని గంటలు పడుతుంది. అంతసేపు మనం ఇక్కడ ఎదురు చూడలేం. సరే తొందరగా మనమైతే వెళ్దాం. ట్రైన్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ ట్రైన్ని మిస్ చేసామంటే మళ్ళీ చాలా గంటలు పడుతుంది. ఎట్టి పరిస్థితిలోని ఇప్పుడు వెళ్తున్న ట్రైన్నే మనం క్యాచ్ చేయాలి. ఓకే లెట్స్ గో. మనం యొక్క ఫుల్ స్పీడ్ని ఉపయోగించి తొందరగా దాన్ని అయితే పట్టేసుకుందాం. సో దాని మీదకి ఎక్కడమే పెద్ద టాస్క్ అనమాట. సో ఎక్కడానికి ఒక ఆప్షన్ కూడా ఉండదు. సో రన్నింగ్ ట్రైన్లోకి ఎక్కడం చాలా కష్టం. సో మనమైతే క్యాచ్ చేసి ఒకసారి జంప్ చేయాలి. అరే ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్లో వచ్చిన దగ్గర మనం వెళ్ళలేం అబ్బా, ప్రాబ్లం అదే. సో బ్రిడ్జ్ ఎందుకు వచ్చింది? ఓ ఇక్కడ నది ఉంది, దీనిపై నుంచి జంప్ చేసుకొని వెళ్ళాలి. ఓకే వచ్చేసాం. ట్రైన్ వెళ్ళిపోతుందిరా, పద తొందరగా. ఆ ట్రైన్ని ఎలా అయినా పట్టుకోవాలి. సో ఇంజిన్ పైన అయితే మ్యాగ్నెట్ ఉంటుంది, ఎలా అయినా మనం ఇంజిన్ పైకి వెళ్ళాలి. ఒక డబ్బా పైకి మనం వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం లేదు, తిన్నంగా జంప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ వెళ్ళడానికి మనల్ని ఇదైతే వెళ్ళనివ్వట్లేదు. ముందు కూడా అటు ఇటు రాళ్ళు అయితే ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. అరే ఏదో ఒకటి అడ్డొస్తుందే, ఎంత అడ్డొచ్చినా నేనైతే ఆగేదే లేదు. అరే బ్రిడ్జ్ వచ్చింది.
సో ఈ బ్రిడ్జెస్ రావడం వల్ల ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఓకే 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 నెక్స్ట్ అయితే ఒక టనల్ రాబోతుంది. సో ఇప్పుడే మనకు మంచి అవకాశం దొరికింది. టనల్ దగ్గరికి వెళ్ళాలి మనం. సో మళ్ళీ బ్రిడ్జ్ అయ్యో వెళ్ళిపోతుందిరా ట్రైన్ వచ్చే టైంకి బ్రిడ్జెస్ ఏంట్రా, ఈ బ్రిడ్జ్ రావడం వల్ల మనం వెళ్ళలేకపోతున్నాం. సో ఇప్పుడు ఎలా అయినా సరే ఆ ట్రైన్ కంటే ముందు మనం వెళ్ళి టనల్ పైకి ఎక్కి ఒక్కసారిగా టనల్ పై నుంచి కిందకి జంప్ చేయాలి. ఒకప్పుడు మన ఓల్డ్ టెక్నిక్, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అరే రాళ్ళు అడ్డంగా వస్తున్నా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మన కార్కున్న టర్బోని యాక్టివ్ చేసి తొందరగా ట్రైన్ కంటే ముందు వెళ్ళాలి. సో ఒక్కసారి ఆగండి, టర్బోని యాక్టివ్ చేద్దాం. లెట్స్ గో. ఓకే మనమైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాం. ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఈ ట్రైన్ కంటే ముందు మనం వెళ్ళి ఆ టనల్ పైకి ఎక్కి ఆ టనల్ పై నుంచి ఎగ్జాక్ట్గా పెట్టి పైకి జంప్ చేయాలి. ఇప్పుడు అదే చేయాలి. సో ట్రైన్ కంటే ముందు చాలా స్పీడ్గా వచ్చేసాం. ఇప్పుడు ఫాస్ట్గా కార్ అయితే పక్కన పడేద్దాం. ఓకే ఇప్పుడు ఫాస్ట్గా ఎక్కాలి. అది వచ్చేస్తున్నట్టుగా ఉంది, తొందరగా వెళ్ళాలి. అదేమాత్రం వెళ్ళిపోయిందంటే మిస్ అయినట్టే. మళ్ళీ ముందు టనల్స్ అయితే ఎక్కడ ఉండవు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ టనల్. మనకున్న అవకాశం కూడా ఇది ఒక్కటే. సో వచ్చేసింది ట్రైన్ అయితే వచ్చేసింది. మనం జంప్ చేయడం మాత్రమే. అబ్బా అడ్డొచ్చేస్తుందా ఇది. ఓకే టైం అయితే ఇంకా ఉంది. జంప్. ఓ మై గాడ్, మొత్తానికి మనమైతే కరెక్ట్గా లాస్ట్ పెట్టి పైన అయితే పడ్డామన్నమాట. ఓకే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పడతామని. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట దీనిపైకి. ఇప్పుడు నేరుగా ఇంజన్ దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. రోబో సినిమాలో రజనీకాంత్లా దూసుకొని వెళ్ళిపోదాం. ఓకే మ్యాగ్నెట్ ఇంకా అక్కడ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, ఒకసారి చూడాలి. నాకైతే తెలుసు ఇంజన్ పైన మ్యాగ్నెట్ ఉంటుందని. సో ఆ మ్యాగ్నెట్ అబ్బా ఇదొకటి అడ్డంగా వచ్చేసింది అబ్బా. సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ పెట్టే దగ్గరికి వచ్చాం. సో దీన్ని కూడా ఎక్కేసి కంప్లీట్ చేయాలి. సో మ్యాగ్నెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అటు ఇటు అవుతుంది, ఏమాత్రం కిందన పడ్డామంటే ఇంకా మళ్ళీ ట్రైన్ని ఎక్కే అవకాశమే లేదు. నా కార్ని కూడా అక్కడే వదిలేసాను. అదిగోండి మ్యాగ్నెట్ అయితే చాలా పెద్దగా ఉంది. సో మనకి కావాల్సిన మ్యాగ్నెట్ వచ్చేసి ఇదే. ఓకే ఇప్పుడు తొందరగా మ్యాగ్నెట్ని అయితే మనం తీయాలి. సో ఆ మ్యాగ్నెట్ వచ్చేసరికి దాన్ని గట్టిగా స్క్రూ చేసి ఉంచుతారు. సో మన స్క్రూస్ అన్ని లూజ్ చేయాలి. ఇక్కడున్న ఈ పెద్ద స్క్రూస్ని లూజ్ చేయడం మన వల్ల కాదు, ఎందుకంటే ఇది మ్యాగ్నెట్ చాలా వామో, ఇది అట్రాక్ట్ చేస్తుంది. మనం ఏదైనా ఐరన్ పెట్టినా కూడా అట్రాక్ట్ చేస్తుంది. మనం దీన్ని అయితే ఓపెన్ చేయలేం, చాలా కష్టం. సో అందుకే ఇప్పుడు నేను కొత్త పద్ధతి ఉపయోగించబోతున్నాను. సో ఈ స్క్రూస్ని అయితే మనం లూజ్ చేయడానికి మనం ఒక టూల్ బాక్స్ కూడా తీసుకొని రాలేదు. సో ట్రైన్ డ్రైవర్ పైనే ఉన్నాం, ఒకవేళ మనల్ని చూసాడు అనుకోండి మన పని అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఈ స్క్రూస్ని ఎలా ఓపెన్ చేయాలంటే నా దగ్గర వచ్చేసరికి ఒక వెపన్ ఉంది. ఆ వెపన్ సహాయంతో దీన్ని మొత్తం పేల్చి పడేద్దాం. ఈ స్క్రూస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ పేల్చేసి మనం అయితే మొత్తం లూజ్ చేద్దాం. సో మొత్తానికి మనమైతే ప్రతి ఏరియాలో కరెక్ట్గా కొట్టామన్నమాట. సో ఇప్పుడు అరే మ్యాగ్నెట్ పడిపోయింది. ఊరి నాయనో, అమ్మయ్య సమయానికి దూకేసాం, లేకపోతే మ్యాగ్నెట్ మిస్ అయ్యేవాళ్ళం. అరే నేను పేల్చిన సమయానికి మొత్తం స్క్రూస్ లూజ్ అయ్యి మ్యాగ్నెట్ పడిపోయిందా. తొందరగా మనమైతే మ్యాగ్నెట్ ఎక్కడ పడిందో చూడాలి. వామ్మో ఇది ఎక్కడన్నా దూరం. ఓ ఇక్కడే పడిందా. ఓహో ఎంత పెద్దది ఉందిరా బాబు మ్యాగ్నెట్. సో ఈ మ్యాగ్నెట్తో మనం ఈజీగా డోర్ని అయితే అన్లాక్ చేసేయచ్చు. సో ఇప్పుడు దీన్ని అయితే మనం తీసుకొని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళడానికి మన కార్ని ఎక్కడో వదిలేసాం. సో ఇప్పుడు దారిలో ఏదైనా కార్ కనబడితే ఆ కార్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో గన్ నా చేతిలోనే పెట్టుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు కార్ కావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని బెదిరించాల్సిందే. అర్జెంటుగా నేనైతే ఇంటికి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో కార్ని అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు కార్ని ఆపుదాం. హలో ఎవరన్నా కార్ ఆపుతారా, ఒక చిన్న మనం అలా మర్యాద అడిగితే ఖచ్చితంగా ఎవరు ఆపరు. సో మనం లాక్కొని పోవాలన్నమాట. ఇప్పుడు హలో సార్ అర్జెంట్గా నాకు ఈ కార్ కావాలి, మళ్ళీ ఇస్తాను. ఒరే కర్రోడా అబ్బా, నేను మర్యాదగా మాట్లాడదామంటే చూసారా వీళ్ళు ఇలానే మాట్లాడతారు. అందుకే అనమాట మనం లేస్తాం అనమాట ఒక్కొక్కరికి. మొత్తానికి కార్ అయితే వచ్చేసింది. పైన మ్యాగ్నెట్ని అయితే దీన్ని అటాచ్ చేయాలి. కార్కి ఏమైనా అటాచ్ అయిపోయి ఉండిపోద్దా ఏంటి కొంపదీసి. వామో అంత పని అయితే చేయదు తల్లి. ఓకే కార్ అయితే వచ్చేసింది. ఓ కార్కి అయితే అటాచ్ అవ్వట్లేదు, ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు మ్యాగ్నెట్ని అయితే మనం పైన పెట్టేసి ఇప్పుడు బయలుదేరబోతున్నాం ఇంటికైతే. షిన్చాన్ నాకు ఆల్రెడీ ఫోన్ చేశాడు, వాళ్ళు నా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారంట. సో మన తాళాలు ఓపెన్ చేసి అతను కూడా ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశాడంట. మ్యాగ్నెట్ లేకపోతే ఇంపాసిబుల్ అని అతను క్లియర్గా అర్థమైపోయింది. సో మ్యాగ్నెట్ దొరికేసింది కదా, ఇప్పుడు లోపల ఏం ఉంటుందా అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. మీరందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో చాలా మంది పైగా వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అరే మీకోసమే కదా రోజు వీడియో వస్తుంది, లైక్ చేయండి ఓకేనా. A few moments later. మొత్తానికి నేనైతే ఇక్కడ మ్యాగ్నెట్ ని ఫిట్ చేశాను. ఈ మ్యాగ్నెట్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది ఒక్కసారిగా డోర్ అన్లాక్ అయిన వెంటనే. ఓకే నాకైతే అర్థమైంది, కానీ దీనికి ఇంకా ఎంత టైం పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు మేము వెయిట్ చేయాలి, ఎప్పటిలోపు ఇది ఓపెన్ అవుతుంది? ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 24 అవర్స్ టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి, రేపు ఎగ్జాక్ట్ గా ఇదే టైం కి డోర్ ఆటోమేటిక్ గా అన్లాక్
అన్లాక్ అవుతుంది. రాజంకుల్ లోపల ఏముంటుందో మీకు చెప్పలేదు. ఏముంటుందంటారు లోపల? లోపల ఏముంటుందో నాకు తెలీదు. ఏమున్నా అది మీకే సొంతం. నా పని అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ధను, నా టూల్ బాక్స్ నాకు తిరిగి ఇచ్చినందుకు. అమ్మయ్యా, మొత్తానికి నా టూల్ బాక్స్ నా సొంతం అయ్యింది. The next day. ఎగ్జాక్ట్ గా 24 అవర్స్ అయింది. ఇందాక నుంచి చూస్తున్నాను, అది ఇంకా అన్లాక్ అవ్వలేదు. ఇప్పుడు అయ్యి ఉంటుందంటావా ధనువన్న? వెళ్ళి చూడమంటావా? చూడాల్సిన సమయం వచ్చేసిందిరా షించాన్. నేను కూడా అరే మ్యాగ్నెట్ ఆటోమేటిక్గా సైడ్కి వచ్చేసింది, అంటే డోర్ అన్లాక్ అయిందంట. అరే షించాన్, డోర్ అన్లాక్ అయిందిరా. నమ్మలేకపోతున్నాను, నా గరాజ్లో ఉన్న డోరు అన్లాక్ అయిందా? అరే ఏంట్రా ఇది, నమ్మశక్యంగా లేదు. అబ్బా లోపలైతే మొత్తం చీకటిగా ఉంది. అరే లోపలికి వెళ్ళి ఏముందా అని మనం అయితే చూడాల్సిందే రా షించాన్. మొత్తం చీకటిగా ఉంటాను అన్న, కొంచెం భయం వేస్తుంది. ఎందుకన్నా మంచిది అనిపిస్తుంది. వెళ్ళకుండా ఉండమే బెటర్. ధనువన్న వెళ్దామా? నేను వెళ్ళిపోతున్నాను బాబాయ్. ధనువన్న వచ్చేసాను రా. అరే ఏంట్రా ఇది, మొత్తం కలర్ఫుల్గా ఉంది. చూడ్డానికి మొత్తం ఆర్బీజీ లైట్స్తోని చాలా అద్భుతంగా ఉంది. నాకు అర్థమైంది, ఇదైతే ఒక గేమింగ్ రూమ్ రా షించాన్. వావ్, ఏమన్నా ఉందా? చిన్నప్పుడు కలలు కనేవాడిని ఇలాంటి గేమింగ్ రూమ్ ఎప్పుడైనా కట్టుకోవాలని. మా అమ్మకి చెప్తూ ఉండేవాడిని. నాకు తెలిసి నాకు అర్థమైంది, మా తాతయ్య గారు నా కోసం గిఫ్ట్ చేసినట్టుగా ఉన్నారు. అంటే ఆయనకి నేను చెప్తూ ఉండేవాడిని, నాకు ఇది ఎలా అయినా గేమింగ్ రూమ్ మీరైతే పెద్ద అయితే చేయాలని. నా కోసం ఇన్నాళ్ళు దాచిపెట్టినట్టుగా ఉన్నారు. సో ఇక్కడ ప్లే స్టేషన్ కూడా ఉంది. షించాన్, చాలా గేమ్స్ ఆడుకోవచ్చురా. ధనువన్న, నువ్వు జాయిస్టిక్ నేను జాయిస్టిక్. ఇక్కడ చూడు, నీకో పీసీ నాకో పీసీ, ఇద్దరం కలిపి సూపర్ గా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది గేమింగ్ రూమ్ లా లేదు ధనువన్న, స్వర్గంలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా నమ్మలేకపోతున్నాను రా షించాన్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఫైనల్లీ మనమైతే డోర్ని అన్లాక్ చేసి ఒక అద్భుతమైన స్వర్గం లాంటి గేమింగ్ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. సో ఇక్కడ నుంచి మంచిగా ఇందులో మనం గేమింగ్ అయితే చేయొచ్చు. ఈ స్వర్గం లాంటి రూమ్లో అయితే నాకైతే చాలా నచ్చింది. అరే షించాన్, నీకు ఎలా అనిపిస్తుందిరా? ఇంకా దాంట్లో డౌట్ ఏముంది ధనువన్న, సూపర్ గా ఉంది. సరే గాని రా, నువ్వు నేను కలిపి ఫ్రీ ఫైర్ లో 1 vs 1 తేల్చుకున్న కంప్యూటర్ లోనే, సరేనా? నువ్వు నన్ను కొట్టే అంత సీన్ లేదురా షించాన్. సో ఫైనల్లీ మనం అయితే కొత్త గేమింగ్ రూమ్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రూమ్ లో గేమింగ్ రూమ్ ఉంటుందని. నేను నీకంటే పెద్ద ప్రో ప్లేయర్ నే, ధనుడైనను కూడా ఈజీగా కొట్టేస్తానంతే. చాలా రోజులకి నా జీవితంలో